హాయ్ బిగ్ బాస్ తెలుగు నవమ సీజన్లో భరణి, శ్రీజల రీఎంట్రీ పోటీ గురించి కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. అసలు విషయమేంటంటే అయేషా సడన్గా వెళ్ళిపోవడంతో భరణి, శ్రీజలకు ఇంకో ఛాన్స్ వచ్చింది. కానీ ఇక్కడో ట్విస్ట్. ఇద్దరిలో ఒక్కరే హౌస్లో ఉండగలరు, దానికోసం టాస్కుల్లో కొట్టుకోవాల్సిందే అని బిగ్ బాస్ చెప్పాడు. సరే, మరి ఏం జరిగిందో చూద్దాం. మొదట కట్టు పడగొట్టు టాస్క్లో భలే రచ్చయ్యింది. శ్రీజ కష్టపడి టవర్ కడితే చివరి నిమిషంలో భరణి దాన్ని కూల్చేశాడు. ఎవరు గెలిచారని సుమన్ శెట్టి, కళ్యాణ్కు మధ్య తేడా వచ్చింది. చివరికి శ్రీజ చెప్పడంతో మాధురినడిగితే తనే శ్రీజ గెలిచిందని చెప్పింది. అదో పెద్ద గొడవయింది. ఇక రెండో రౌండ్లో ఒకరినొకరు ఆపుకునే ప్రయత్నంలో భరణి, పవన్ ఇద్దరూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు. పాపం భరణికి గాయం కూడా అయ్యింది. ట్రీట్మెంట్ కోసం బయటకు పంపించాల్సొచ్చింది. సో ఆ రౌండ్ ఎవరూ గెలవలేదన్నమాట. ఫైనల్గా గాయం తగ్గి మళ్లీ హౌస్లోకి వచ్చిన భరణి ఆ తర్వాత జరిగిన టాస్కుల్లో రెండిట్లో గెలిచాడు. శ్రీజ ఒక్కటే గెలిచింది. దాంతో భరణి పోటీలో నెగ్గి హౌస్లో పర్మనెంట్గా తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. భలే కంబ్యాక్ కదా! అదన్నమాట సంగతి. గాయాలు, గొడవలు, ఇంత పోటీ, ఈ రీఎంట్రీ వ్యవహారం చూస్తే బిగ్ బాస్ ఆట ఎంత టఫ్గా మారిందో అర్థమవుతుంది.